Hello everyone, welcome to the second class of our banking awareness, which is important for all. Banking examination, NABARD exam, RBI grade B examination, NABARD grade A and grade B examinations. Session లోకి వెళ్ళే ముందు మన LTX classes యొక్క new courses, that is NRS set గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ నుండి IBPS ఎగ్జామ్ ఉండదు, ఎస్ఎస్సికి సపరేట్ ఎగ్జామ్ ఉండదు, ఆర్ఆర్బికి సపరేట్ ఎగ్జామ్ ఉండదు, అన్నిటికి కలిపి సింగిల్ ఎగ్జామ్ పెట్టబోతున్నారు. అండ్ దట్ ఈస్ ఫర్ 3 years వ్యాలిడిటీ స్కోర్ కార్డ్ లాగా. ఒకసారి రాసి 3 years వరకు ఆ స్కోర్ కార్డ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మన ఎల్టెక్స్ వాళ్ళు ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 23rd August నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ బ్యాచెస్. ఆన్లైన్ వాళ్ళకి 10,000 rupees ఫీజ్, ఆఫ్లైన్ వాళ్ళకి 15,000 rupees ఫీజ్ అండి. మీకు ఇందులో జిఎస్ ఆల్ సబ్జెక్ట్స్, స్టాటిక్, జీకే అండ్ జిఏ అలాంగ్ విత్ ఇంగ్లీష్, క్వాంట్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్ కంప్లీట్ గా కవర్ చేయబోతున్నాము. ఆఫ్లైన్ బ్యాచ్ లో లైవ్ మెంటర్ కూడా ఉంటారు, మీకు మెంటర్షిప్ జరుగుతూ ఉంటుంది. సో మీ స్కోర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటట్టు, మీ స్కోర్ గ్రాఫ్ కూడా అప్డేట్ అయ్యేటట్టు ఎప్పటికి కాన్స్టెంట్ మానిటర్ జరుగుతూ ఉంటుంది ఆఫ్లైన్ బ్యాచెస్ వాళ్ళకి కూడా. సో ఎన్ఆర్ఐ సెట్ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి, ఓకేనా? జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు అండ్ అలాంగ్ విత్ ఓన్లీ బ్యాంకింగే తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఫర్ అంటే ఇప్పుడు ఎస్బీఐ ఎగ్జామ్ ఉంది, దానికి సపరేట్ ఎగ్జామ్ ఉండకపోవచ్చు. వాళ్ళకి కూడా జస్ట్ బ్యాంకింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇట్స్ ఓన్లీ 5,000 rupees అండి. ఆన్లైన్, ఆఫ్లైన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి 10,000 rupees, ఓకేనా? ఎవరైనా అవైల్ చేయాలనుకుంటే కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం అని ఉంటారు. కాంటాక్ట్ టు దిస్ నెంబర్ అండ్ అవైల్ ద కోర్స్. ఓకే, now let's get into the session. నిన్న మనం చదివాం ఫస్ట్ క్లాస్ లో, దట్ ఈస్ అబౌట్ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ గురించి చదివాము. బ్యాంక్ అనే వర్డ్ ఇండియాలోకి ఎలా వచ్చింది, ఎలా బ్యాంక్స్ వచ్చాయి, ఎలాగ నేషనలైజేషన్ అయ్యాయి, అవన్నీ నేర్చుకున్నాం. ప్రస్తుతానికి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి కూడా నేర్చుకున్నాం. 2017 వరకు we have 27 PSBs, that is public sector banks. దాన్ని ఇప్పుడు మొత్తం 12 PSBs అయ్యాయి. 12 PSBs అంటే 11 పబ్లిక్ సెక్టర్ అండ్ 11 నేషనలైజ్డ్ బ్యాంకులు ఉన్నాయి అందులో, ప్లస్ 1 SBI. SBIని నేషనలైజ్డ్ బ్యాంక్ అని అనం. ఎందుకు అనం సార్ అంటే, ఏదైనా బ్యాంక్ నేషనలైజ్డ్ అని ఎప్పుడు అంటాను, ఇఫ్ ద బ్యాంక్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ ప్రైవేట్ టు గవర్నమెంట్. అలాంటి బ్యాంక్స్ అన్నిటిని నేను నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని అంటాను. బట్ ఎస్బీఐ అనేది మనకు తెలుసు, ఫస్ట్ ఇట్ యూస్ టు బి యాజ్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ అది ప్రైవేట్ గా ఉండేది, కానీ గవర్నమెంట్ కన్వర్ట్ అయింది. కానీ 1955 లో నేషనలైజేషన్ జరిగినప్పుడు ఇది గవర్నమెంట్ లోనే ఉండేది ఐబిఐ. సో గవర్నమెంట్ టు గవర్నమెంట్ లోకి అయింది కాబట్టి అందుకే ఎస్బీఐని ఎప్పుడు మనం నేషనలైజ్డ్ బ్యాంక్ అని అన్నాం, కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని మాత్రం అంటాం. ఓకేనా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని మాత్రం అంటాం. నెక్స్ట్ we know that. సో 1969 లో 14 బ్యాంక్స్ నేషనలైజ్ అయ్యాయి. 1980 లో ఇంకో 6 బ్యాంక్ నేషనలైజ్ అయినాయి, టోటల్ 20. అండ్ మనకు తెలుసు అందులో ఎస్బీఐ కూడా ఒకటి. ఎస్బీఐకి we have associates, 7 associates ఉండేవి, isn't it? 27 associates అయ్యాయి, టోటల్ 27 బ్యాంక్స్ గా ఉండేవి. తర్వాత తెలుసు మనకి 2008 లో సౌరాష్ట్ర, 2010 లో పటియాలా బ్యాంక్ అయిపోయి ఎస్బీఐ 1st April 27 కి ఒక బ్యాంక్ అయిపోయింది. సో 19 లెఫ్ట్. సో ఇక్కడ 20 లో మనకు ఆల్రెడీ తెలుసు, నిన్న మాట్లాడాం. 1993 లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో దట్ న్యూ యునైటెడ్ బ్యాంక్ మర్జ్ అయిపోయి 19 మిగిలింది, ప్లస్ ఒక ఎస్బీఐ, వాటి యొక్క 5 అసోసియేట్స్, ప్లస్ ఐడిబిఐ బ్యాంక్, వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అలానే భారతీయ మహిళా బ్యాంక్, భారతీయ మహిళా బ్యాంక్,
ఓకే 2017 లో ఇది గవర్నమెంటే స్టార్ట్ చేసింది. సో ఇది నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు, బట్ ఇట్స్ పిఎస్బి బ్యాంక్. సో ఇవన్నీ కలిపి 27 బ్యాంక్స్ ఉంటే ఇప్పుడు ఓన్లీ 12 పిఎస్బిస్ గా ఉన్నాయి. అందులో నేను చెప్పాను 7 లార్జ్ బ్యాంక్స్ గురించి మాట్లాడాను, 5 స్మాలర్ బ్యాంక్స్ గురించి కూడా నేను మాట్లాడాను. సో దిస్ ఈస్ హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. దట్ ఈస్ పిఎస్బిస్ గురించి మాట్లాడాను, నేషనలైజ్డ్ బ్యాంక్స్ గురించి మాట్లాడాను. ఈ రోజు మనం మాట్లాడుకునే ఏం మాట్లాడుతున్నాం, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్, సారీ బ్యాంకింగ్. మనకు తెలుసు బ్యాంకింగ్ ని మొత్తం నిన్న కూడా మనం మాట్లాడాము, ఒక కంట్రోలింగ్, ఒక రెగ్యులేటింగ్ బాడీ కావాలి అనేసి హెల్త్ అండ్ కమిటీ ఒక రెగ్యులేటింగ్ బాడీని క్రియేట్ చేసింది, అవునా? దట్ రెగ్యులేటింగ్ బాడీ ఆర్బిఐ యాక్ట్ 1934 తర్వాత ఆర్బిఐ బ్యాంక్ గా ఎస్టాబ్లిష్ అయింది 1935 లో. దీన్నే మనం ఎపెక్స్ బ్యాంక్ అని కూడా అంటాం, అంటే టాప్ బ్యాంక్, దట్ ఈస్ రెగ్యులేటింగ్ బాడీ. దాన్ని బిఆర్ యాక్ట్ 1949 ద్వారా నేషనలైజ్ చేసి గవర్నమెంట్ లోకి తెచ్చేసుకున్నాం. నిన్న ఆ స్టోరీ అంతా మనం చదివాం. ఇప్పుడు ఈ బ్యాంకింగ్ స్ట్రక్చర్ గురించి చదివేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఆర్బిఐ ఉంటుంది, దట్ ఈస్ ఎపెక్స్ బ్యాంక్ అని చెప్పాను. ఆర్బిఐ కింద 2 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. ఒకటి scheduled bank or scheduled bank, another is non-scheduled bank. Scheduled bank, another is non-scheduled bank. ఏవేవి షెడ్యూల్ బ్యాంక్ కింద వస్తాయి సార్? ఆల్ ద బ్యాంక్స్ దట్ కమ్స్ అండర్ ఆర్బిఐ యాక్ట్ 1934 సెక్షన్ 2E. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా, వెరీ ఇంపార్టెంట్, క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సెక్షన్ 2E ఆర్బిఐ యాక్ట్ 1934 కింద ఏవేవి వస్తాయో వాటిని అన్నిటిని షెడ్యూల్ బ్యాంక్స్ అని అంటాం. ఈ సెక్షన్ ఇచ్చేటప్పటికి షెడ్యూల్ బ్యాంక్ కింద మినిమం 5 lakh rupees పెయిడ్ అప్ క్యాపిటల్ కింద ఉండాల్సింది కండిషన్, గుర్తుపెట్టుకోండి. 5 lakh rupees పెయిడ్ అప్ క్యాపిటల్ కింద ఉండాలి. మరి నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఏవేవి సార్? ఏ బ్యాంకులు ఈ షెడ్యూల్ కింద రావో అవి నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటాం. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే దీస్ బ్యాంక్స్ డస్ నాట్ ఫాలో ఆర్బిఐ గైడ్ లైన్స్. ఆర్బిఐ గైడ్ లైన్స్, ఓకే, ఆర్బిఐ గైడ్ లైన్స్ ని ఈ బ్యాంక్స్ ఫాలో అవ్వవు. సరే, ఇలాంటి బ్యాంక్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ప్రస్తుతానికి 4 బ్యాంక్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ టుడే ఇండియాలో. ఒకటి వచ్చేసి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ విచ్ ఇస్ ఇన్ విజయవాడ. క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఫగ్వారాలో ఉందండి ఇది, దట్ ఇస్ ఇన్ పంజాబ్. నెక్స్ట్ కృష్ణ భీమా సమృద్ధి, కృష్ణ భీమా సమృద్ధి లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ ఇన్ మహబూబ్ నగర్ అండి, మహబూబ్ నగర్. నెక్స్ట్ అలానే 4th వచ్చేసి సుభద్ర లోకల్ ఏరియా బ్యాంక్ కొల్హాపూర్ మహారాష్ట్ర. ప్రస్తుతానికి ఈ 4 నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఉన్నాయి. చెప్పాను కదా, దీస్ డస్ నాట్ ఫాలో ఆర్బిఐ గైడ్ లైన్స్. ఆర్బిఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు, షెడ్యూల్ 2E కింద ఉండదు కాబట్టి దీస్ ఉండదు. బట్ షెడ్యూల్ బ్యాంక్స్ షెడ్యూల్ 2E కింద ఉన్న వాటిని షెడ్యూల్ బ్యాంక్స్ అన్నాను. వాటికి క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఆర్బిఐ. అలా అని ఇక్కడ మెయింటైన్ చేయడానికి ఉండదా సార్ అంటే ఇక్కడ కూడా మెయింటైన్ చేయాలి క్యాష్ రిజర్వ్ రేషియో. ఏంటి, అట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ హౌ మచ్ క్యాష్ ఇట్ హెల్స్ టు బి కెప్ట్ ఇన్ ఇట్స్ బ్యాంక్. ఓకేనా, మెయింటైన్ చేయాలి. బట్ ఎవరితో మెయింటైన్ చేయాలి? దెమ్సెల్వ్స్ ఓన్లీ, వాళ్ళే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎమర్జెన్సీ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్ లో తప్ప ఆర్బిఐ నుండి ఏ టైంలో దీనికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ దొరకదు, ఎమర్జెన్సీలోనే దొరుకుతుంది. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్. గుర్తుపెట్టుకోవాల్సిన 4 బ్యాంక్స్ ఏమున్నాయి గుర్తుపెట్టుకుంటారు అండ్ దిస్ థింగ్. ఓకే, నెక్స్ట్
మరి ఇప్పుడు నాన్ షెడ్యూల్ బ్యాంక్ గురించి మాట్లాడాను. షెడ్యూల్ బ్యాంక్. వాట్ ఈస్ షెడ్యూల్డ్ బ్యాంక్? ద బ్యాంక్ విచ్ ఫాలోస్ RBI Act 1934 సెక్షన్ 2A అని మాట్లాడాం. ఓకే, 5 lakh paid up capital కావాలి. ఏమేమి జరుగుతాయి సార్? షెడ్యూల్ బ్యాంక్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్స్ అండ్ నాన్ కమర్షియల్ బ్యాంక్స్. ఓకే, కమర్షియల్ బ్యాంక్స్, నాన్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్స్ లో కూడా మళ్ళీ ఏవే ఉంటాయి సార్? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఉంటుంది, ప్రైవేట్ బ్యాంక్ ఉంటుంది, ఫారెన్ బ్యాంక్స్ ఉంటాయి. ఓకే, RRB ఉంటుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్ ఉంటాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ పేమెంట్స్ బ్యాంక్, ఇవన్నీ కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. నాన్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవి ఉంటాయి? నబార్డ్, సిడ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది. కమర్షియల్ బ్యాంక్స్ ఏంటి అంటే విచ్ ఆర్ డీల్స్ విత్ పబ్లిక్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ అకౌంట్ ఎందులో ఉందంటే SBIలోను, ICICIలోను, ఫారెన్ బ్యాంక్, HSBC అకౌంట్, స్టాండర్డ్ చార్టర్డ్, లేకపోతే ఏదైనా రీజనల్ రూరల్, AP గ్రామీణ వికాస్ బ్యాంకు, కర్ణాటక గ్రామీణ వికాస్ బ్యాంక్ లో కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ లో కానీ, ఎయిర్టెల్ పేమెంట్ అకౌంట్ ఉందని అంటారు. కానీ ఎవరు నబార్డ్లో అకౌంట్ ఉంది, సిడ్బీలో అకౌంట్ ఉంది, NHBలో, ఎగ్జిమ్ బ్యాంక్ లో అకౌంట్ ఉందని మీరు చెప్పరు. అక్కడ మీకు అర్థమైపోతుంది. బ్యాంక్స్ విచ్ హ్యావ్ పబ్లిక్ డీలింగ్స్, ఓకే, ఆర్ నోన్ యాజ్ కమర్షియల్ బ్యాంక్స్. అంటే రెగ్యులర్ అకౌంట్ ఓపెనింగ్ జరుగుద్ది, చెక్ ట్రాన్సాక్షన్ జరుగుద్ది, మనీ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది, ఫారెక్స్ రిజర్వ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది, ఆల్ యాక్టివిటీస్ జరుగుతాయి. దట్ ఆర్ కమ్స్ అండర్ కమర్షియల్ బ్యాంక్స్. ఎక్కడ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని జరగవు వాటిని నాన్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. నబార్డ్లో మీకు అకౌంట్ ఉండదు, మనీ ట్రాన్స్ఫర్ జరగదు, ఏం జరగదు. మరి వీటి మెయిన్ ఉద్దేశం ఏంటి సార్? కమర్షియల్ బ్యాంక్ ఉద్దేశం ఏంటి? కమర్షియల్ బ్యాంక్ మెయిన్ ఉద్దేశం ప్రాఫిట్. ప్రాఫిటే. ఎందుకు చూడండి, ఇప్పుడు PSB అన్నంత మాత్రాన, ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో నేను SBI అనుకుంటా, ఇందులో 70% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఉంది, 30% మన పబ్లిక్ మనీ షేర్స్ విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? పబ్లిక్ మనీ షేర్స్ విధంగా ఉంటుంది. అదే పోస్ట్ ఆఫీస్ అనుకో, అందులో 100% గవర్నమెంట్ షేర్ ఉంటుంది. మరి పబ్లిక్ షేర్ ఉండేటప్పుడు జనరల్లీ నువ్వేం ఆలోచిస్తావు? ప్రాఫిట్ గురించి ఆలోచిస్తావు. ప్రాఫిట్ కావాలి. సో కమర్షియల్ బ్యాంక్స్ అని ప్రాఫిట్ గురించి ఆలోచిస్తాయి. కమింగ్ టు నాన్ కమర్షియల్ బ్యాంక్స్ లో దీస్ వాట్ విల్ సే దట్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేస్తారు, వేరే వాటి మీద ఇది ఫోకస్ చేయదు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే, ఇప్పుడు మనకి తెలుసు నబార్డ్ ఉంది. ఓకే, నబార్డ్ పని ఏంటి? రూరల్ బ్యాంక్ అన్ని మనం డెప్త్లు చదువుతాం. నబార్డ్ పని ఏంటి? నబార్డ్ ఏమంటది, నేను RRBs కి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, కమర్షియల్ బ్యాంక్స్ కి, రూరల్లో ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ కి నేను రీఫైనాన్స్ చేస్తా అంటారు, అంటే డబ్బులు ఇస్తాను, అసిస్టెన్స్ చేస్తాను. ఇప్పుడు ఏమంటది, గవర్నమెంట్ ఒక ఫార్మ్ ఫండ్, అగ్రికల్చర్ ఫండ్ క్రియేట్ చేసింది. దీనివల్ల ఒక 5,000 కోట్లు నేను పేద రైతులకు పంపిస్తానని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. చెప్తా అన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్లు క్రియేట్ చేయదు, దానికి నబార్డ్కి పంపిస్తుంది. దట్ ఈస్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ నబార్డ్ ఏం చేస్తుంది, ఇందులో ఏ ఊర్లో ఏ బ్యాంకులు ఉన్నాయో తగ్గట్టు చూసుకొని ఆ బ్యాంక్, సపోజ్ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ ఉంది, లేకపోతే APGVB ఉంది, దానికి పంపిస్తుంది, లేకపోతే SBI, వాళ్ళకి డబ్బులు పంపిస్తుంది. వీళ్ళ దగ్గర నుండి మనీ కస్టమర్ అకౌంట్ లోకి వెళ్తుంది. సో ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్. ఓకే, నబార్డ్ డెవలప్మెంట్ ముఖ్య ఉద్దేశం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఒక 2 లక్షల కోట్లు
నేను డబ్బులు పంపిస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది 2 లక్షల కోట్లు డబ్బులు నేను ఇచ్చి ఇలా క్రియేట్ చేస్తాను, అఫోర్డబుల్ హౌసింగ్ క్రియేట్ చేస్తానని చెప్తాను. మరి పిఎంఏవై డబ్బులు 2 లక్షల కోట్లు వెళ్ళాలని డైరెక్ట్ ఎస్బీఐ అకౌంట్, మీ అకౌంట్, నా అకౌంట్, ఐసిఐసిఐ అకౌంట్, మీ అకౌంట్, నా అకౌంట్ వెళ్దు. ఎలా వెళ్తుంది? నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వెళ్తాయి డబ్బు. అక్కడ నుండి మీ బ్యాంక్ ఏది ఉంది, ఎస్బీఐయో ఐసిఐసిఐ, అక్కడికి వెళ్తాయి. అక్కడ నుండి మీ అకౌంట్ లో డబ్బులు వెళ్తాయి. సో దిస్ ఈస్ వాట్ దిస్ నాన్ కమర్షియల్ బ్యాంక్స్ డస్. మరి అలాగే ఒకవేళ మీరు వినే ఉంటారు, ఎంఎస్ఎంఈ సెక్టర్ కి డబ్బులు రిలీజ్ చేస్తాం అంటుంది గవర్నమెంట్, ఒక 3,000 కోట్లు. దానికి ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఎంఎస్ఎంఈ సెక్టర్ నుండి సిడ్బీకి పంపిస్తారు. సిడ్బీ నుండి మీ ఎస్బీఐ ఐసిఐసిఐ అకౌంట్, అక్కడ నుండి మీ అకౌంట్కి వెళ్తారు. అలాగే ఇలాంటి ఎక్స్పోర్ట్ లో ఒక 2,000 crores షుగర్ ఎక్స్పోర్ట్ చేస్తాను అంటది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఎగ్జిమ్ బ్యాంక్ వెళ్తుంది, ఎగ్జిమ్ బ్యాంక్ నుండి రెస్పెక్టివ్ బ్యాంక్ టు యువర్ అకౌంట్. సో దిస్ ఈస్ వాట్ దిస్ 4 banks, దిస్ నాన్ కమర్షియల్ బ్యాంక్స్ డస్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇది. వాళ్ళ దగ్గర రెగ్యులర్ అకౌంట్ ఓపెనింగ్ అనేది జరగదు. మెయిన్ ఫంక్షనింగ్ డెవలప్మెంట్, ఇంకోటి పబ్లిక్ డీలింగ్ అనేది జరగదు. కమర్షియల్ బ్యాంక్స్ గురించి మాట్లాడితే ఏంటి? వాళ్ళ మెయిన్ ఆపరేటివ్ ఈస్ టు బిల్డ్ ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్. సో మనం ఇప్పుడు స్ట్రక్చర్ లో ఆర్బీఐ, దాని కింద ఉన్న షెడ్యూల్ బ్యాంక్ అంటే ఏంటో చూసాం, నాన్ షెడ్యూల్ బ్యాంక్ అంటే చూసాం, కమర్షియల్ బ్యాంక్ అంటే ఏం చూసాం, నాన్ కమర్షియల్ బ్యాంక్ అంటే చూసాం. సో బిఫోర్ ఈ కమర్షియల్ బ్యాంక్స్ లోపలికి ఇంకా డెప్త్కి వెళ్ళే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఎపెక్స్ కోడ్, అదే కదా, సారీ ఎపెక్స్ బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం తెలుసుకుంటాం. ఆల్రెడీ నిన్న మనం తెలుసుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటర్ బాడీ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ఆర్బీఐ యాక్ట్ 1934. దీన్నే మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ అనుకుంటాం. అండ్ ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. అండ్ దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒక సెంట్రల్ బ్యాంక్ కింద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి చెప్పండి? మెయిన్ 5 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. ఒకటి, మెయింటైన్ ఇంటర్నల్ వాల్యూ ఆఫ్ కరెన్సీ. ఆర్బీఐ యొక్క మెయిన్ ఉద్దేశం మెయింటైన్ ఇంటర్నల్ వాల్యూ ఆఫ్ కరెన్సీ. ఇంకోటి, ప్రిజర్వ్ ఎక్స్టర్నల్ వాల్యూ ఆఫ్ రూపీ. మన కరెన్సీ యొక్క ఇంటర్నల్ వాల్యూ, అలాగనే ఎక్స్టర్నల్ రూపీ వాల్యూని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఎన్ష్యూర్ ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేస్తుంది. ఇది 5 ఆబ్జెక్టివ్స్. ఆర్బీఐ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ 5 ఉంటాయి. ఎకనామిక్ గ్రోత్ కి ఫోకస్ చేస్తుంది ఇది. ఎకనామిక్ గ్రోత్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని ప్రమోట్ చేస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ ప్రమోట్ చేస్తుంది. ఓకే, దిస్ ఆర్ 5 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1934 లో స్టార్ట్ అయింది, 1935 లో ఎస్టాబ్లిష్ చేసాం యాజ్ పర్ యాక్ట్. ప్రైవేట్ నుండి ఉంది, మాట వినట్లేదని మనకు తెలుసు. Jan 1, 1949 లో దీన్ని నేషనలైజ్ చేసేసాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. ఆల్రెడీ చెప్పాను, ఇట్ షుడ్ మెయింటైన్ గోల్డ్ అండ్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ 200 crores. సిన్స్ 1957 నుండి గోల్డ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 200 crores ఇది మెయింటైన్ చేస్తుంది. ఆఫ్ విచ్ అట్లీస్ట్ 115 crores షుడ్ బి ఇన్ గోల్డ్. గుర్తుపెట్టుకోవాలి, 1 crore should be in gold and remaining in foreign currencies. ఓకేనా? అండ్ మనకి తెలుసు it should minimum reserve system అంటామండి for issuing currency notes. ఓకే, issuing currency notes. ఫంక్షన్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ అయితే తెలుసు. ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ, ఫస్ట్ ఇష్యూ ఆఫ్ నోట్స్. నోట్స్ ని ఇష్యూ చేస్తుంది అంటే తెలుసు, మన కరెన్సీ ప్రింట్ చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ద ఓన్లీ సోల్ అథారిటీ ఇన్ ఇండియా టు ప్రింట్ కరెన్సీ నోట్స్ ఇన్ వేరియస్ డినామినేషన్ ఎక్సెప్ట్ 1 rupee నోట్. ఈ 1 rupee నోట్ ప్రింట్ చేసే అధికారం ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది బ్యాంకర్ టు ద గవర్నమెంట్. ఇది
గుర్తుపెట్టుకోండి, మీరు వినే ఉంటారు, గవర్నమెంట్ కావాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ ఇస్తుంది. బ్యాంకర్ టు ద గవర్నమెంట్ లాగా ఫంక్షన్ చేస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? ఇది యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంకర్, ఏజెంట్ అండ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్. అన్ని రకాల బ్యాంకింగ్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి, సెంటర్ కి గవర్నమెంట్ కి కలిపేసి. అలానే గవర్నమెంట్ యొక్క పబ్లిక్ డెట్ ని కూడా ఇది మేనేజ్ చేస్తుంది, దీని యొక్క మెయిన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ దీన్ని బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటారు. ముందే చెప్పాను, ఇట్ కంట్రోల్స్ ఆల్ ద బ్యాంక్స్. అలాగే మరి బ్యాంక్ అవసరమైనప్పుడు డబ్బులు ఇస్తుంది, అలాగే బ్యాంక్ యొక్క డబ్బులు కూడా ఇక్కడ దాచిపెడుతుంది. ఓకేనా, ఒక కమర్షియల్ బ్యాంక్ కింద యాక్ట్ చేస్తుంది, ఒక బ్యాంక్ కి కమర్షియల్ బ్యాంక్ కింద యాక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద కంట్రోలర్ ఆఫ్ ద క్రెడిట్. ఇట్ ఈస్ ద కంట్రోలర్ ఆఫ్ ద క్రెడిట్. ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందండి, కమర్షియల్ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ ని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. 2 మెథడ్స్ యూజ్ చేస్తుంది టు కంట్రోల్ ద ఎక్స్ట్రా ఫ్లో ఆఫ్ ఎకానమీ. 2 మెథడ్లు ఫాలో చేస్తుంది. అంటే ఎకానమీలో ఎక్స్ట్రా క్యాష్ ఫ్లో జరగకుండా, ఫ్లో ఆఫ్ మనీ జరగకుండా 2 మెథడ్స్ అప్లై చేస్తుంది. ఒకటి క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ టెక్నిక్స్. క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ వాడి ఇది కంట్రోల్ తగ్గిస్తుంది. ఏంటి? క్రెడిట్ ఫ్లో. ఎలా అంటే ఎప్పుడైనా ఆర్బీఐ కనిపించింది అనుకో దట్ ఎకానమీ హ్యాస్ సఫిషియంట్ మనీ సప్లై అండ్ దీనివల్ల ఇన్ఫ్లేషన్ క్రాస్ అవుతుంది అనిపిస్తే ఇట్ స్క్వీజెస్, అంటే న్యూ ఫ్లో ఆఫ్ మనీ ఆపేస్తుంది. క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్. ఎప్పుడైనా ఎక్స్ట్రా క్యాష్ ఫ్లో నడుస్తుంది ఎకానమీలో అండ్ ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేస్తుందని ఆర్బీఐ కనిపిస్తే ఒక టైట్ మానిటరీ పాలసీ తీసుకొస్తుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ తీసుకొచ్చి ఆ క్యాష్ ఫ్లోని స్క్వీజ్ చేసేస్తుంది. అలాగే ఒకవేళ తక్కువ క్యాష్ ఫ్లో ఉంది, డిఫ్లేషన్ క్రియేట్ అవుతుందంటే అప్పుడు కూడా మానిటరీ పాలసీ క్రియేట్ చేసి క్యాష్ ఫ్లో ఆపుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. అండ్ ఫిఫ్త్ వన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, it acts as custodian for foreign reserves. ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ స్టేబుల్ గా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇట్ బైస్ అండ్ సెల్స్ ద ఫారెన్ కరెన్సీ. అది మనకి తెలిసింది. అండ్ ది ప్రొటెక్ట్స్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ ఫండ్స్. ఓకే, ఫారెన్ రిజర్వ్స్ ని కంట్రోల్ చేయాలి, రేట్స్ కంట్రోల్ చేయాలి. కాబట్టి ఎప్పుడు బయింగ్ సెల్లింగ్ ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్ జరుగుతూ ఉంటాయి అండ్ ఫారెన్ ఫండ్స్ ని, ఎక్స్చేంజ్ ఫండ్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ ఫారెన్ కరెన్సీని ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో సేల్ చేస్తుంది. ఎప్పుడు సప్లై తక్కువ ఉండేటప్పుడు. సప్లై తక్కువ ఉందనుకో క్యాష్ ఫ్లో, అప్పుడు ఫారెన్ మార్కెట్ లో, ఫారెక్స్ మార్కెట్ అంటాం, అందులో వెళ్ళి ఫారెన్ కరెన్సీని సేల్ చేస్తుంది. అది ఎక్కువ ఉందనుకో ఫారెక్స్ మార్కెట్ లో మన కరెన్సీని బై చేస్తుంది. ప్రస్తుతానికి చూసుకుని దగ్గర $440 billion ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఫండ్ మన దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలానే ఇది యాక్ట్స్ యాజ్ దాన్ రెగ్యులేటింగ్ బ్యాంక్ ఫర్ నబార్డ్ కూడా. నబార్డ్ కి రెగ్యులేట్ బ్యాంక్ కింద పనిచేస్తుంది. ఓకేనా, అండ్ ఆల్సో ఇట్స్ యాక్ట్స్ అండ్ రిప్రజెంటేటివ్ ఫర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మన తరపు నుండి రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుంది టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ రిప్రజెంట్స్ మెంబర్షిప్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్బీఐ నబార్డ్ ని కంట్రోల్ చేస్తున్నారు, కంట్రోల్ చేసి అలాగే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. అలాగా బయ్యింగ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఆర్బీఐ చేస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ బిల్స్ చేస్తుంది, లోన్స్ ఇస్తుంది గవర్నమెంట్, కిందకి చెప్పినట్టే, దట్ ఇస్ బ్యాంకర్ టు గవర్నమెంట్ అనేసి. సో ఆల్ దీస్ ఆర్ ద ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ of the Reserve Bank of India. Okay, by this we complete the Reserve Bank of India. The structure of banking law, Reserve Bank of India ni manam complete chesam. Okay, మరి కంట్రోల్ చేసింది ఎవరన్నా? కమర్షియల్ బ్యాంక్, నాన్ కమర్షియల్ బ్యాంక్. నాన్ కమర్షియల్ బ్యాంక్ గురించి ఆల్రెడీ మాట్లాడాం. మరి కమర్షియల్ బ్యాంక్స్ లో ఏవే ఉంటాయి? ఫస్ట్ ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ గురించి మాట్లాడాం. isn't it? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి నేను మాట్లాడాను ఫస్ట్ వచ్చేటప్పటికి. ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఏ బ్యాంకుల్లో, ఓకే, ఏ బ్యాంక్స్ లో
51% or above గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఉంటే దాన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని అంటారు. The majority stakes are owned by government or central bank of the country, then that is public sector bank. అర్థమైందా? సో ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి? ఇందాకే మాట్లాడడం 12 PSBs, that is 11 plus 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అవి ఏంటో కూడా మనం మాట్లాడడం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకు, ఇన్ని మాట్లాడడం చాలా అందులో మర్జ్ అని కూడా మనం మాట్లాడాం నిన్న తాక. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్ వచ్చేటప్పుడు ప్రైవేట్ బ్యాంకులు. ఎక్కడైనా ఇండివిజువల్ షేర్ 51% ఆర్ అబవ్ ఉందనుకో, ఇండివిజువల్ ప్రైవేట్ కంపెనీది, అండ్ దోస్ బ్యాంక్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైవేట్ బ్యాంక్స్. ఒకవేళ గవర్నమెంట్ షేర్ ఉంటే దట్స్ పబ్లిక్, పిఎస్బి అంటాం. 51% ఆర్ అబవ్ ప్రైవేట్ ఉందనుకో ప్రైవేట్ బ్యాంక్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, యాక్సిస్ ఉంది, హెచ్డిఎఫ్సి, కోటక్ మహేంద్ర బ్యాంక్ ఉంది, కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఉంది, ఫెడరల్ బ్యాంక్ ఉంది. గుర్తుపెట్టుకోవాలి కొన్ని బ్యాంక్స్, వాటికి చైర్మన్, హెడ్ క్వార్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఇంకో బ్యాంక్ ఏం మాట్లాడు, దట్ ఈస్ ఫారెన్ బ్యాంక్స్ గురించి చెప్పాను ఇందాక. ఏవే ఫారెన్ బ్యాంక్స్? బయట దేశంలో హెడ్ క్వార్టర్స్ ఉండి ఇక్కడ బ్రాంచెస్ ఉంటే వాటిని ఫారెన్ బ్యాంక్ అంటారు. లైక్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్బిసి ఉంది, అది లండన్ లో హెడ్ క్వార్టర్, కానీ ఇక్కడ బ్రాంచ్ ఉన్నాయి కదా. బార్క్లేస్ బ్యాంక్ ఉంది, లండన్ హెడ్ క్వార్టర్, ఇక్కడ కూడా ఉంది. సిటీ బ్యాంక్ ఉంది, న్యూయార్క్ లో దీని హెడ్ క్వార్టర్ ఉంది, ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి. స్టాండర్డ్ చార్టియర్డ్ బ్యాంక్ ఉంది, ఇది కూడా లండన్ లో హెడ్ క్వార్టర్ ఉంది, ఇక్కడ కూడా బ్రాంచ్ ఉంది దీనికి. డ్యూష్ బ్యాంక్ ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది, ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా నార్త్ క్యారోలినా యునైటెడ్ స్టేట్స్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది, ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఫారెన్ బ్యాంక్స్ విచ్ ఆర్ ఇన్ అవుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఏం మాట్లాడు, కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి మాట్లాడు. ఏవి కోఆపరేటివ్ బ్యాంక్స్? We spoke about cooperative banks. ఏంటి కోఆపరేటివ్ బ్యాంక్స్? కోఆపరేటివ్ బ్యాంక్ ఆల్రెడీ మనకు తెలుసు, మన కమర్షియల్ బ్యాంక్స్ లో ఉన్న వన్ ఆఫ్ ద పార్ట్ ఇస్ కోఆపరేటివ్ బ్యాంక్. ఎక్కడెక్కడ ఈ స్కెడ్యూల్ బ్యాంక్ లైక్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బ్యాంకులు, స్టేట్ బ్యాంకులు కానీ, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కానీ, నేషనలైజ్డ్ బ్యాంకులు కానీ, వాళ్ళ బిజినెస్ ఓవర్వెల్మింగ్ గా ఉంది. అండ్ దే ఆర్ అనే ఆ టైంలో ఈ కోఆపరేటివ్ బ్యాంకు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి వస్తాయి. ఈ కోఆపరేటివ్ బ్యాంకులు అనేవి దీస్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ స్టేట్ గవర్నమెంట్స్ యాక్ట్. బ్యాంక్స్ రిజిస్టర్డ్ అండర్ స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్. ఇది చేసి ఏం పని చేస్తాయి? దీస్ గివ్స్ షార్ట్ టర్మ్ లోన్స్ టు అగ్రికల్చర్ సెక్టర్ అండ్ అలైడ్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్ తెలుసు, అలైడ్ సెక్టర్ అంటే కూడా తెలుసు మనకి, డైరీ, ఫిషింగ్ ఇవన్నీ అలైడ్ లోకి వచ్చేస్తాయి. వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? కోఆపరేటివ్ బ్యాంక్ టు ప్రొవైడ్ కన్సెషనల్ లోన్స్ టు ప్రమోట్ సోషల్ వెల్ఫేర్. 3 టైర్ స్ట్రక్చర్ ఉంటుంది కోఆపరేటివ్ బ్యాంక్ లో. 3 టైర్ స్ట్రక్చర్. టైర్ 1 లో స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, విచ్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బిఐ, స్టేట్ గవర్నమెంట్ అండ్ NABARD. These are funded by RBI. Money funded, RBI ఫండ్ చేస్తుంది, గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది, NABARD ఫండ్ చేస్తుంది. ఆ డబ్బులు పబ్లిక్ కి బ్యాంక్ ఇస్తుంది. కన్సెషన్ వీటికి క్యాష్ రిజర్వ్ రేషియో కూడా కన్సెషనల్ గా ఉంటుంది, అలాగే కన్సెషనల్ స్టాచ్యువరీ లిక్విడ్ రేషియో కూడా ఉంటుంది. ప్రస్తుతం చూసుకుని 3% 25% లాగా. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ కింద వస్తుంది కదా. సో దీస్ ఆర్ ఓన్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ టాప్ మేనేజ్మెంట్ ఎవరు ఉంటారు ఇందులో? ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఎలక్ట్ చేసుకుంటారు ఇందులో. టైర్ 2 లోకి వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్ లెవెల్
సార్ డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. ఓకే, టైర్ 3కి వచ్చేటప్పటికి విలేజ్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటాయి. దాన్నే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. ఓకే, 3 టైర్ ఉంటుంది. టైర్ 1, టైర్ 2, స్టేట్, డిస్ట్రిక్ట్, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. ఓకే, మళ్ళీ ఇందులో కూడా ఉంటాయండి స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ లోనా కూడా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఉంటాయి, రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఉంటాయి. అర్బన్ కోఆపరేటివ్ స్కెడ్యూల్, నాన్ స్కెడ్యూల్ లో ఉంటాయి. రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఫాలో అవుతాయి. 3 టైర్ షార్ట్ టర్మ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 3 టైర్ అంటే ఈ టైర్ ఫాలో అవుతాయి. రూరల్ అన్ని ఈ 3, అర్బన్ మాత్రం షెడ్యూల్, నాన్ కమర్షియల్ ఉంటాయి. ఇవి ఆర్బీఐ మానిటర్ చేస్తాయి. ఓకేనా, రిజిస్ట్రేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అన్నా మేనేజ్డ్ బై రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, దట్ ఈస్ RCS, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ విల్ మేనేజ్ ఇట్. ఓకే, వీళ్ళు సింగిల్ స్టేట్ లోనే ఆపరేట్ చేస్తారు, అలాగే సెంట్రల్ స్టేట్ లో కూడా ఆపరేట్ చేస్తారు ఫర్ మల్టిపుల్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో దిస్ ఈస్ అబౌట్ కోఆపరేటివ్ బ్యాంక్. We had learned about commercial, non-commercial, scheduled, non-scheduled, public sector bank, private banks, and cooperative banks, along with Reserve Bank of India in depth. Okay, now let's look into the regional rural bank, the other, what will say that, commercial bank, other set of commercial bank. There is regional rural bank. 1960లో అమాల్గమేషన్ జరిగినాయి మనకు తెలిసిందే కదా. అమాల్గమేషన్ జరిగిన తర్వాత అప్పట్లో ఉన్న ఇందిరాగాంధీ గారికి ఏమనిపించిందంటే 70% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఆర్ కవర్డ్ బై రూరల్, ఇజంట్ ఇట్? రూరల్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SBI ఉంది, అది సెంట్రల్ లెవెల్లో ఉంది, దానికి రకరకాల అన్ని ప్లేసెస్ లో విలేజెస్ లో బ్రాంచెస్ ఉండొచ్చు. బట్ సపోజ్ SBI ఏమంటది 5,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉండాలి, లేని వాళ్ళందరికీ పెనాల్టీ వేస్తానని చెప్పింది. అలా అనేటప్పుడు ఆ పాలసీతో అది ఒక పర్టికులర్ ప్లేస్ బట్టి చేయదు కదా. ఢిల్లీలో ఉన్నోడికి లేకపోతే ఒక మారుమూన భగవారా అనే విలేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. అలాంటి టైంలో ఈ స్మాల్ విలేజెస్ ఉన్న ఫార్మర్స్కి ఇబ్బందే కదా. సో ఇలాంటి వాళ్ళకి నీడ్స్ క్యాటర్ చేయడానికి, హెల్ప్ఫుల్ చేయడానికి వచ్చిన కాన్సెప్టే రీజనల్ రూరల్ బ్యాంక్స్. అంటే రూరల్ ఏరియాలో ఈ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి వచ్చిందే రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకే, 60 తర్వాత ఈ కమర్షియల్ బ్యాంక్స్ ని గవర్నమెంట్ ఓనర్షిప్ కింద లెండింగ్ ఇవ్వడం కొద్దిగా కష్టంగా ఫామ్ అయింది. సో RRBని క్రియేట్ చేసింది. ఓకే, 1975లో ఇందిరాగాంధీ గారు ఒక వర్కింగ్ గ్రూప్ కమిటీ ఏమన్నారు, దట్ ఈస్ నరసింహన్ కమిటీ. నరసింహం కమిటీ రీసెర్చ్ చేసింది, అంతా క్రియేట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది. రిపోర్ట్ తయారు చేసి RRB యాక్ట్ 1975లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్డినెన్స్ ని ప్రొమల్గేట్ చేసింది, అంటే ఎన్ఫోర్స్ లోకి తీసుకొచ్చింది. దాన్నే 1976లో RRB యాక్ట్ కింద చేంజ్ చేశారు. అంటే RRBస్ ఈ యాక్ట్ కింద కంప్లీట్ గా రావాలనేసి దీన్ని బేస్ చేసుకుని ప్రథమ్ గ్రామీణ బ్యాంక్ అనే ఒక ఫస్ట్ RRB ఫామ్ అయింది ఇండియాలో. ప్రథమ్ గ్రామీణ బ్యాంక్ అనేది ఫస్ట్ RRB ఫామ్ అయింది. ఓకే, నరసింహన్ కమిటీ ద్వారా వీరి గురించి. ఓకే, RRBస్ లో ఎలా ఉంటుంది సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ 50% ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ 15% షేర్ ఉంటుంది, స్పాన్సర్ బ్యాంక్ 35% ఉంటుంది. ఇప్పుడు స్పాన్సర్ బ్యాంక్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు మీ దగ్గర ఈ స్టేట్ లో APGVB ఉంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఇది SBI చేత స్పాన్సర్డ్ అయిన బ్యాంక్. ఈ బ్యాంక్ లో షేర్ ఎలా ఉంటుంది? SBI ఆల్రెడీ మాట్లాడారు 70% గవర్నమెంట్ ఉంది, 30% పబ్లిక్ షేర్ ఉంది. కానీ ఇందులో 50% సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఉంటుంది, 15% స్టేట్ గవర్నమెంట్ AP గవర్నమెంట్ హ్యాండ్ ఉంటుంది, అండ్ మిగతా 35% క్యాపిటల్ SBI పెడుతుంది ఇందులో. అర్థమైందా? సో ఈ విధంగా RRBలో స్పాన్సర్షిప్ ఉంటుంది, మనీ సేవ్ అవుతా ఉంటుంది, సారీ సెటప్ చేయడానికి ఉంటుంది. ఓకే,
అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఇందాక, సారీ. కమర్షియల్ బ్యాంక్స్ అందరూ కమ్స్ అండర్ బ్యాంకింగ్ యాక్ట్ 1956 గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ యాక్ట్ 1956. సో దిస్ ఈస్ we had learned in regional rural bank. టుమారో సెషన్ లో మనం పేమెంట్స్ బ్యాంకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, నబార్డ్ గురించి ఇన్ డెప్త్ గా చదువుతాం. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడే సెషన్. సో ఈరోజు చెప్పిందంతా మీరు నోట్ చేసుకుంటున్నారని ఐ హోప్ దట్. థ్యాంక్ యూ.